ఆర్థిక సంవత్సరం ముగింపుకు చేరుకోవడంతో మున్సిపల్ అధికారులు ఆస్తి పన్ను వసూళ్లపై స్పెషల్ ఫోకస్ ను పెట్టారు. ముఖ్యంగా 3 ప్రధాన కార్పొరేషన్ల పరిధిలో 3,000 కోట్ల రూపాయలు టార్గెట్ చేసుకోవడమే లక్ష్యంగా దూకుడును ప్రదర్శిస్తున్నారు. ఇప్పటి వరకు 2,025 కోట్ల రూపాయలు వసూలు చేసిన అధికారులు మిగిలిన బకాయిల కోసం 3 కార్పొరేషన్ల వారీగా టాప్ డిపార్ట్మెంట్స్ కు రెడ్ నోటీసులను జారీ చేశారు. ఇప్పటికే 3 కార్పొరేషన్ పరిధిలో సుమారు 2 లక్షల మంది డిఫాల్టర్స్ కు ఇప్పటికే నోటీసులను జారీ చేశారు. వీటిలో ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలోని బడా సంస్థల నుంచి 45 కోట్ల మొండి బకాయిలు రావాల్సి ఉందని అధికారులు గుర్తించారు. హైదరాబాద్ ఎస్టార్ సిమెంట్ ఏకంగా 13 కోట్లు, ఇక కాత్రియా హోటల్స్ 6 కోట్లు, లీలా హోటల్స్ 1.5 కోట్ల రూపాయల మేర పన్ను ఎగ్గొట్టినట్లుగా అధికారులు జాబితా రిలీజ్ చేశారు. మార్చి 31 లోపు బకాయిలు చెల్లించకపోతే చట్టపరమైన చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, చెప్పండి, కొన్ని పెద్ద హోటల్స్ పేర్లు సైతం ఇందులో ఉండటాన్ని మనం గమనించాలి. సో దీనికి సంబంధించి ఆ హోటల్ యాజమాన్యాలు ఎలా రియాక్ట్ అయ్యాయి, ఇంకా ఎవరెవరి పేర్లు ఇందులో ఉన్నాయి, అప్డేట్స్ ఏంటి శ్రవణ్? ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు పైన సీరియస్ గా దృష్టి పెట్టింది. మార్చి 31వ తేదీ వరకు ఈ ఫైనాన్షియల్ ఇయర్ ముగుస్తుంది కాబట్టి ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేస్తే టార్గెట్ రీచ్ అవుతాం అనేటువంటి భావనలో జిహెచ్ఎంసీ అధికారులు ఉన్నారు. ఇప్పటి వరకు దాదాపుగా 2,000 కోట్లు వసూలు చేశారు. మరో 1,000 కోట్లు టార్గెట్ వసూలు చేస్తే టార్గెట్ రీచ్ అయినట్టు అవుతుంది. సో మొండు బకాయిలకు సంబంధించి అతిపెద్ద డిఫాల్టర్స్ ని జిహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. వాళ్ళందరికీ కూడా రెడ్ నోటీసులు జారీ చేశారు. ఇప్పటి వరకు అందరికీ 2 నోటీసులు జారీ చేశారు. ఎవరైతే డిఫాల్టర్స్ ఉన్నారో వాళ్ళందరి ఆస్తులు కూడా సీజ్ చేసేటువంటి ఆలోచనలో జిహెచ్ఎంసీ అధికారులు ఉన్నారు. వాళ్ళకి 1-2 సార్లు నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ కూడా వాళ్ళు స్పందించకపోతే, వాళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టకపోతే ఈ నెల 15వ తారీఖు నుంచి పూర్తి స్థాయిలో ఆ ప్రాపర్టీస్ ని సీజ్ చేసేటువంటి ఆలోచనలో అధికారులు ఉన్నారు. మొత్తం 5,500 కోట్లు ప్రభుత్వ భవనాలు, అంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించిన భవనాల నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ రావాల్సి ఉంది. ఇక దాదాపుగా 2,500 కోట్లు ప్రైవేట్ బిల్డింగ్స్, ప్రైవేట్ హోటల్స్, రెస్టారెంట్స్ కి సంబంధించిన భవనాల దగ్గర నుంచి రావాల్సి ఉంది. వాళ్ళ ప్రాపర్టీ ట్యాక్స్ వాళ్ళు కడతారా లేదా సీజ్ చేయాలన్నటువంటి ఆలోచనలో అయితే జిహెచ్ఎంసీ అధికారులు ఉన్నారని చెప్పుకోవచ్చు. దాంతో పాటు ప్రభుత్వం దగ్గర నుంచి దాదాపుగా 4,500 కోట్లు రావచ్చు అనేది ఒక వెనుకడ వినిపిస్తుంది. దానిపైన ఇంకా అఫీషియల్ గా క్లారిటీ రావాల్సింది. ఓవరాల్ గా మాత్రం ప్రాపర్టీ ట్యాక్స్ వసూల్లో జిహెచ్ఎంసీ అధికారులు వేగం పెంచారు. హైదరాబాద్ ఎస్బెస్టస్ సిమెంట్ దాదాపుగా 13 కోట్లు మొండి బకాయిలు పేరుకుపోయాయి. అట్లాగే కత్రియా హోటల్స్ 1 కోటి రూపాయలు దాదాపుగా పేరుకుపోయింది. దాదాపుగా 6.13 కోట్లు, 1.3 కోట్లు పేరుకుపోయింది. దాని తర్వాత లీలా హోటల్స్ 1.5 రూపాయలు వాళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాల్సి ఉంది. ఆసియా రియల్టర్స్ కూడా 2.3 కోట్లు కట్టాల్సి ఉంది. ఇట్లా చాలా మంది డిఫాల్టర్స్ కి సంబంధించిన లిస్ట్ ని జిహెచ్ఎంసీ అధికారులు విడుదల చేశారు. 15వ తారీఖు వరకు వేచి చూసి దాని తర్వాత సీజింగ్ అంశం పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు 2.5 లక్షల ప్రాపర్టీస్ కి ఎవరైతే ప్రాపర్టీస్ కట్టలేదో వాళ్ళకి నోటీసులు కూడా జారీ చేశారు. సో ఇంకా 1,000 కోట్లు టార్గెట్ రీచ్ కావాల్సి ఉంది కలెక్ట్ చేయడానికి. సో దానిపైన ప్రత్యేకంగా జిహెచ్ఎంసీ మున్సిపల్ అధికారులు దృష్టి పెట్టారు. సత్తాజ్. Yes, thank you, Shravan.